నమస్కారం నటికుమార్ గారు. నమస్తమ్మా. సార్, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో చాలా టాపిక్స్ గురించి మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారిని కావచ్చు, కార్తీ గారిని కావచ్చు, ఈవెన్ పొన్నవాళ్ళ ప్రభాకర్ గారిని కావచ్చు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తే ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది మాట్లాడారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే హిందూ ఆర్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్, ఏ దేవుడైనా ధర్మాన్ని మనం పాటించాలి, ఆ దేవుడిని మనం గౌరవించాలి. ఆ దేవుడు ఆ దేవుడు ఏదైతే నమ్మకం ఉందో ఆ దేవుడు నమ్మకానికి మనం ఒమ్ము చేయకూడదు, మనం ఏలాకోలం చేయకూడదు. మనం ఏదైనా సరే ఒకటే, మనం ఆ విధంగా మీరు సనాతన ధర్మాన్ని మనం పాటించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పుకొచ్చాడు. ఏ ఒక కులాన్నో ఏ ఒక మతాన్నో ఆయన వ్యతిరేకించలేదు. హిందూ మతత్వంలో జరిగిన ఒక లడ్డు విషయంలో జరిగింది, వెంకటేశ్వర స్వామి జరిగిన ఆధ్యాత్మిక వెంకటేశ్వర స్వామి మీద జరిగిన ఆ లడ్డు ఏదైతే విషయం ఉందో దాని మీద చాలామంది కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి సరైన సమాధానం చెప్పారు. మా సినిమాల్లో కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడతారు, లేదు తేడా వస్తే భయపడితే పారిపోతారు, తలుపులు వేసుకొని తేడా వచ్చిపోతుంది, దాంట్లో నో డౌట్. ఏమీ ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, మళ్ళీ అప్పుడెప్పుడు కనబడలే, వ్యంగ్యం లేదు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి లోనే తాళం వేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏమంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఏమంటారు కదా, ఒక్కొక్కరు లెగిసి బయటకు వచ్చి ఏదో వ్యంగ్యంగా కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఇచ్చారు ఆయన సమాధానం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అంటే ఆయన మొత్తం టోటల్ ఆరాధ్య దైవం. ప్రపంచానికే ఆ హిందువుల మనోభావాలకి దెబ్బ తగిలింది. హిందువుల మనోభావాలకి ఇప్పుడు ఒక లడ్డు అంటే ఎన్నో కార్యక్రమాలు, అంటే ఒక దేవుడి ప్రసాదం లడ్డూలో ఆ 100 మంది, ఇక్కడ కాదు ప్రపంచంలో ఆ లడ్డు అంటే అంత విలువ ఉంది, ఆ వాల్యూ ఉంది. ఆయన మీద లడ్డు అడగాల్సిందే, లడ్డు కోసం కాపలా కాయాల్సిందే. ఆ లడ్డూలు చాలామంది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నారంటే మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఆ విలువ 5 సంవత్సరాలు తగ్గించేశారు, ఆ విలువ తగ్గిపోయింది. ఆ విలువ తగ్గిపోవడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామిని మనం ఇబ్బంది పెట్టాము అనేది ఒక చిన్న భావాలు వచ్చాయి. అయితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి విలువేరు. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దేవుడు, కానీ ఆరాధ్య దేవుడు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు గారికి. అయినా కూడా ఇక్కడ అన్యాయం జరిగింది, 1-2 సార్లు చెక్ చేసుకొని ఆయన మీద వెంకటేశ్వర స్వామి గారిని బయటికి పెట్టినప్పుడు, కానీ తప్పని పరిస్థితుల్లో ఈ ధర్మాన్ని మనం పాటించి ఇది మనం వీళ్ళకి శిక్ష వేసి వీళ్ళకి మనం న్యాయం చేయకపోతే దేవుడికి అపచారం చేసేవాళ్ళు అవుతాం, దేవుడికి అన్యాయం చేసేవాళ్ళు అవుతాం. వీళ్ళు చేసిన మోసగాలు చేసిన ఈ 5 సంవత్సరాలు ఈ మోసగాలు చేసిన మాటలకి, మన పనులకి, ఈ ధర్మారెడ్డి గారికి, ఈ విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఐఎంపీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఈ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండికి వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు పొన్నావ సుధాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పందినయ్య ఇదన్నీ కాదు, దేవుడు మన ఆధ్యాత్మిక దేవుడు, మన దేవుడికి మనం గౌరవం ఇవ్వాల్సిందా లేదా, అక్కడ అన్యాయం జరిగిందా లేదా, అక్కడ కల్తీ జరిగిందా లేదా తేల్చండి. ఏదనేది అనవసరం. మీరు దేవుడు హిందువునా అది ముస్లిం మరి క్రిస్టియన్, ఏ దేవుణ్ణి మనం ఆ దేవుని గౌరవించాలా అలా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడు. మన అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్లో క్రిస్టియన్స్ చర్చలు తగలెడుతున్నా కూడా నవ్వుతూనే కూర్చున్నాడు. మీకు వెంకటేశ్వర స్వామి దగ్గర లడ్డూరు ప్రాబ్లం వచ్చినా నవ్వుతూనే కూర్చున్నాడు. నవ్వు తప్ప ఆయనకి ఏముండదు. ఆ నవ్వులో ఏముందో నాకైతే అర్థం కాదు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందో లేదు నాకు అర్థం కాలేదు. కనుక నేనేమంటే కరుణాకర్ రెడ్డి గారు నిన్న కోనేరులో ములిగాడో దూకాడో కానీ అది కాదు ప్రమాణకం చేసేది. విచారణకు సిద్ధం కావాలి. ఎస్, మేము ఏ విచారణకైనా సిద్ధం, మేము ఎక్కడికి జైలుకి వెళ్ళడానికి సిద్ధం, మేము దేవుడికి అన్యాయం చేస్తే తప్పు చేస్తే మేము శిక్షించడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అంటే వైసీపీ పార్టీ నుంచి కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది కదా, ఈ లడ్డు కోర్టుకి వెళ్ళి ఆధారాలు లేవు అని చెప్తున్నారు. సుబ్రహ్మణ్యం సాగు గారు ఏం చెప్తున్నారంటే ఆధారాలు ఏమీ లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు, కనుక తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెడుతున్నారు అన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. కనుక కోర్టు వారు ఏం తీర్పిస్తారని కోర్టు వారి మీద ఆధారపడుతుంది. కానీ నేను ఇక్కడేమంటానంటే ఇదంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొత్తం టోటల్గా టికెట్స్, మామూలుగా ధర్మదర్శనం టికెట్ కూడా మీరు టోకెన్లు కూడా అమ్ముకున్నారు. 300 రూపాయల టికెట్ 2000కు అమ్ముకున్నారు. విఐపి దర్శనం టికెట్ 500 రూపాయల టికెట్ 5000కు అమ్ముకున్నారు. కళ్యాణం 50,000కు అమ్ముకున్నారు. ఇది నేనేమంటున్నానంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ విసురుతున్నా.
మీరు నిజంగా దేవుడి మీద ప్రమాణకం చేసి వెంకటేశ్వర స్వామి మీద మీ భార్య కానీ మీరు కానీ మీ పిల్లలు కానీ మొత్తం టోటల్గా వెంకటేశ్వర స్వామి మీద టికెట్లు కానీ అక్రమంగా వచ్చే సంపాదన కానీ మేము తిన్నాము తీసుకోలేదు తీసుకుంటే మేము మమ్మల్ని శిక్షించండి ఈ డబ్బులు మేము ఎలక్షన్లో పంచలేదు అని ప్రమాణకం చేయండి. వ్యక్తిగతంగా వాడుకోలేదు అన్నందుకు ప్రమాణం చేయమంటారు. అంతే కదా, మేము వాడుకోలేదు, మేము తిరుపతిలో 300 రూపాయల టికెట్ 300 రూపాయలకే వెళ్ళింది, 500 రూపాయల టికెట్ మేము ఫ్రీగానే ఇచ్చాము, మొత్తం టోటల్గా అంతా చాలా చైర్మన్గా నేను చక్కగా చేసినంత ప్రమాణం చేయండి. వాళ్ళు చేశారంటారు. చెయ్యాలి. ఆయన చేయకపోతే ఆయన చేసినట్టే అర్థం. అది మాకు తెలుసు ఆయన చేస్తే మేము అప్పుడు కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తాం. ఒకటి ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటివి ఉండేటప్పుడు మనమేమంటున్నామంటే విచారణకి ఏ సిబిఐ సిఐడి అనేది సుప్రీంకోర్టు కోర్టు వారు చెప్తారు. మనమేమంటున్నామంటే వైసీపీ పార్టీ వాళ్ళకి కులం లేదు, మతం లేదు, ఏదీ లేదు. ఏ మతాన్నైనా దూషిస్తారు, ఏ కులాన్నైనా దూషిస్తారు. వాళ్ళు ఏదైనా వాళ్ళు బతకడానికి మాత్రమే కావాలి, వాళ్ళు బతకడానికి మాత్రమే ఉండాలి. ఎందుకో తెలిసిన వాళ్ళకి ఎంతసేపు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పట్టించుకోరంటే వాళ్ళకి హిందుత్వం వద్దు, వాళ్ళకి హిందుత్వం ఎండోమెంట్ ల్యాండ్లు కావాలి దోచుకుంటారు, వాళ్ళకి క్రిస్టియన్స్ వద్దు చర్చ్ ల్యాండ్లు అన్నీ దోచుకుంటారు, వాళ్ళకి ముస్లిమ్స్ వద్దు మొత్తం ఒక్కబోర్డు ల్యాండ్లన్నీ దోచుకుంటారు. ఇంకేమున్నాయని దోచుకుంటారు. ఇక జీవితాలు అందరివి దోచుకొని 5 సంవత్సరాలు దాచుకొని డబ్బులన్నీ పెట్టారు. ఇప్పుడు మీరు వస్తూ ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు తీసుకుంటూ తప్పుకోండి వరదల్లో తప్పుకోండి ఏంటమ్మా, వరదల్లో ఎవరి కష్టాలు వాళ్ళు పడుతూ ఉంటే ఈయన వచ్చి దానికి స్పీచ్ ఇస్తున్నాడు. ఇదేం అన్యాయం, ఇదే న్యాయం. చంద్రబాబుని అడిగారు చీఫ్ మినిస్టర్, ఆయన వెళ్తుంటే ఈ గన్మేళ తప్ప ఎవరు లేరు, బాబు మీరెందుకు వస్తున్నారు అయ్యా, మీరెందుకు వస్తున్నారు, మేమే మునిగిపోయి ఉన్నాం అంటే వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే ఈయన మొత్తం ఒక 2000 మంది జనంతో వచ్చేసి ఆ జనంతో సైడ్ ఆయన మాట్లాడుతారు. ఏంటో అంత ఆయనకి ప్రతిపక్షవాద ప్రజలు ఎందుకు ఇవ్వలేదంటే ఇలా ప్రతిపక్షానికి కూడా పనికిరాలంటే రాజకీయానికి పనికిరారు. రాజశేఖర్ రెడ్డి గారు వేరు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వేరు. కనుక ఆయన కోసం మనం మాట్లాడుకోవడం వేసు. మనం ఒక్కటి మాత్రం వేసి లడ్డు విషయంలో ఆధ్యాత్మిక దేవుడి దగ్గర ఇక్కడ శిక్ష ఇక్కడ గవర్నమెంట్ వేయకపోవచ్చు, తప్పించుకోవచ్చు, దేవుడి దగ్గర తప్పించుకోలేరు, లేట్ కావచ్చు, శిక్షించడం కాదు కన్ఫర్మ్. వెంకటేశ్వర స్వామి కంపల్సరీ శిక్ష పడుతుంది, తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇది వాస్తవం. 100% నమ్మే వాళ్ళకి ఇది నిదర్శనం. అంతే. ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహం ఏంటి అంటే ఈ తిరుపతి లడ్డూకి సంబంధించిన ఏదైతే ఈ జంతువుల మాంసంతో తయారు చేసిన నెయ్యితో అంటే లడ్డూలు తయారు చేశారు అనేది జూలైలోనే తెలిసినప్పుడు ఈ 2 నెలలు ఎందుకు ఆగారు అనేది అందరి ప్రశ్న. అంటే నిజ నిర్ధారణ చేసుకోవాలి కదా, నిజ నిర్ధారణ చేసుకోవాలి. 1-2 సార్లు మొత్తం తప్పు జరిగిందా, నిజమా అబద్ధమా, లేకపోతే ఎవరైనా మోసం చేస్తున్నారో ఏంటి. ఆధ్యాత్మిక దేవుడు ప్రపంచం గాడ్ వెంకటేశ్వర స్వామి మీద మన ఒక నింద వచ్చిందంటే ఆ నిందని కరెక్టా కాదా తెలుసుకోకుండా మనం చెప్పకూడదు. కాబట్టి అన్నీ చేసుకొని అన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేసుకొని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్తోనే పబ్లిక్లో రిపోర్ట్ పెట్టారు తప్ప ఇంకోటి ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారు ఈ విషయంలో. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ విలువేర్పు. వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు ఆరాధ్య దైవం కనుక దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయనతోని ఇలా మాట్లాడడం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అది నిజం జరిగింది కాబట్టి ఆయన దేవుణ్ణి ఆయన కాపాడుకోవాలి కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పూనుకొని అక్కడ ప్రక్షాళన చేయడానికి అక్కడ పవిత్రతను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే విషయం ఏంటి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే 100 రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేని పక్షాన ఈ విధంగా వాళ్ళు మా మీద నిందలు వేస్తున్నారు. 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, దాచుకున్నారు. మాట్లాడే రైట్ లేదు. రాష్ట్రీయ రాంబాబు మాట్లాడటానికి రాసరేలు రాంబాబుకి లేదు. మనం అట్లా ఎవరైతే ఉన్నారో దువ్వాడ నారీ నడుము మురారి దువ్వాడ శ్రీనివాస్కి లేదు. ఎవరికి కూడా అక్కడ మాట్లాడే రైట్ ఎవరికి లేదు. అది రాసలేళ్ళ పార్టీ అంతే. దానికోసం డిస్కషన్ అవసరం. ఆ పార్టీ కోసం మాట్లాడితే మన టైం వేస్ట్, నిన్ను నన్ను తిడతారు. కనుక దయచేసి ఆ దేవుడికి మంచి జరగాలని, ఆ దేవుడికి మొత్తం టోటల్గా పవిత్రతను కాపాడాలని మనం కోరుకుంటూ వెంకటేశ్వరం దండం పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తాను తీసుకున్న గొయ్యలో తానే పడ్డట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి లడ్డు వ్యవహారంలో ఎవరిది తప్పు ఉంది అని చెప్పి రోజా గారు కొన్ని పోల్స్ పెట్టడం జరిగింది. ఇందులో 71% జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే కారణం అని చెప్పడం జరిగింది. సో దీని మీద మీ కామెంట్ ఏంటంటారు? ఎవరు తీసుకుని గొయ్యి అంటే గొయ్యి ఇంకా ఆల్రెడీ ఎప్పుడో తీసేసుకున్నారు గొయ్యాలు. ఆ గొయ్యిని ఇంకా పెద్దది చేసుకుంది రోజా. అంతే. ఇప్పుడు రోజా గారికి ఏం చేసిందంటే గొయ్యి తీసుకొని 11 మందికి అయ్యారు. జగనన్న బాట
జగనన్న బాట. ఆ మంచి చెయ్యు జగనన్న, చెడు చెయ్యు జగనన్న, ఏదైనా సరే ఏది చెయ్యు జగనన్న. ఇప్పుడు ఎవరి అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిన జగనన్నే. సూపర్. అలా చెప్పే రోజారెడ్డి గారు మొత్తానికి ఆమె కిందకు పడిపోయింది. కిందకి పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు ఇందాకలా ఎవరిది లడ్డూలతో ప్రాబ్లం అంటే వాళ్ళకి అంత బుర్రే ఉంటే ప్రతిపక్షం కూడా కోల్పోతారా చెప్పండి. ప్రతిపక్షం కూడా కోల్పోయారు కదా. అంత బుర్రలేని వాళ్ళు ఉన్నారు కాబట్టే ఆ పార్టీ అలాగైపోయింది, నాశనం అయిపోయింది. కనుక రోజా గారు పెట్టారు 72% జగన్మోహన్ రెడ్డి గారి తప్పు అని వచ్చింది. మరి తప్పు అని వచ్చిన తర్వాత ఇప్పుడు సమాధానం ఏం చెప్తుందామె? ఒకటి, తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి కోసం బాగా తెలుసు ఆమె, మాకు వెంకటేశ్వర ఆరాధ్య దైవం, నాకు ఇష్టమైన దేవుడు అని చెప్తారు. మరి వాళ్ళంతా ఏం చేశారు? ఈమె కూడా టికెట్లు అమ్ముకున్న అందరూ అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు, ఇంకోటి అమ్ముకున్నారు. దేవుడి దగ్గర డబ్బులు చేసుకున్నారు, దేవుణ్ణి మొత్తం దోచుకున్నారు, దేవుణ్ణి మొత్తం టోటల్గా ఒక బిజినెస్ చేశారు. ఆధ్యాత్మిక దేవుడి దగ్గర బిజినెస్ చేశారు. లేని వాళ్ళు దర్శనం, దేవుడి దర్శనం భాగ్యంగా అంటే లేని వాళ్ళు చూడకూడదు. అక్కడ లేని వాళ్ళు 24 గంటలు అన్నప్రసాదం తినాలి. అలాగే దేవుని ఆధ్యాత్మిక దేవుడిని మనం ఫ్రీగా చూడాలంటే ఆ దర్శనం భాగ్యం 5 సంవత్సరాలు ఎవరికి ఇవ్వలే. 10,000 టికెట్ పెట్టారు, బ్లాక్లో 5,000 టికెట్ పెట్టారు, మళ్ళీ బ్లాక్లో 3,000 2,000 రూపాయలు టికెట్ పెట్టారు, టోకెన్ కూడా 1,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఇంకా ఆ పరిస్థితులు ఉన్నారు. రోజా గారి విషయంలో అక్కడ మొత్తం టోటల్గా ఏది జరిగిందో ఇంకేంటనేది ఇంకా ఇవన్నీ ఆల్రెడీ ఇందాక మేము చెప్పుకొచ్చాను కాబట్టి, పొన్నవ సుధాకర్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నారంటే పంది కొవ్వు చాలా ఎక్కువ రేటు, ఇది చాలా తక్కువ రేటు. అంటే మీరు కలిపానని ఒప్పుకుంటున్నారు ఏంటి? అది కాదు, ఎక్కువ రేటో తక్కువ రేటో దేవుణ్ణి, సనాతన ధర్మాన్ని, దేవుణ్ణి నమ్మే వాళ్ళని మీరు దెబ్బ కొట్టడానికి కొంపదీసి మీరు చెప్పానని ఒప్పుకుంటున్నారా ఏంటి? నాకు దాని అర్థం అదే కనబడుతుంది. పొన్నప్ప సుధాకర్ రెడ్డి గారు, మీరు అది తక్కువ రేటా ఎక్కువ రేటా కాదు, దేవుడు ప్రపంచానికి ఆరాధ్య దైవం. ఆ ఆరాధ్య దైవానికి మనం ఆ ప్రసాదం అంటే ప్రపంచంలో అందరికీ కూడా చాలా గొప్ప. ఆ గొప్ప విషయంలో మనం తప్పు జరిగింది, ఆ తప్పుని ఎంక్వైరీ చేసి ఎవరు చేశారో యాక్షన్ తీసుకోవాలి. మీరు తప్పు చేయకపోతే, తప్పు చేశామని మీరు ఒప్పుకుంటూ పంది కొవ్వు కోసం మీరు చెప్తున్నారు అంటే 100% తప్పు జరిగిందని మీరు చెప్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఒకటి, అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా, ఎందుకంటే దాంట్లో ఒక ఎండింగ్ ఇవ్వలేదు ఆయన. అవును సార్, అంటే దాని రేటు ఎక్కువ, దాని రేటు మరి అంత రేటు గల ఆ పంది కొవ్వుతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉందో దాన్ని కలిపి చేస్తారా అన్న ఉద్దేశంతో అంటున్నారు. అసలు సనాతన ధర్మంలో ఈ పంది కొవ్వు, ఈ జంతువుల మాంసంతో తయారు చేసిన నెయ్యి కలిపారా లేదా అన్నది మాట్లాడడం రాలేదు. అది ఒకటి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా. రెండోది, వన్యప్రాణులు, ఆయన టైంలో వన్యప్రాణులు మొత్తం నటకదారిలోకి వచ్చాయి. నటకదారిలోకి ఎందుకు వచ్చాయి? నువ్వు అడవిని కొట్టేస్తుంటే, అడవిని మొత్తం గంధపు చెక్కలతో ఖాళీ చేసేస్తే, వాటికి మొత్తం నీడ లేక తోడు లేక మన జనావసరంలోకి వచ్చేసి ఆ నటకదారిలోకి వస్తున్నాయి. దానికి నువ్వేం చేసావు? ఇంకో కుంభకోణం చేసావు. ఏం కుంభకోణం చేసావు? అడవిని కొట్టింది నువ్వే, జంతువులను పంపించి వన్యప్రాణులను పంపించింది నువ్వే, ఒక కర్ర ఇచ్చింది నువ్వే 300 రూపాయల కర్రకి. పైగా కర్రతో వెళ్ళాలంట, కర్రతో అంటే పుల్లు కొట్టాలంట. అది మళ్ళీ కర్ర కింద తీసుకొస్తే 300 ఇస్తారంట. అది ఎవరో పైనుంచి కిందకు తీసుకురాలేరు కాబట్టి కర్ర, అదో 300 లాభం. అంటే ఎన్ని 100 కోట్ల కుంభకోణం జరిగి ఉంటుంది, ఎన్ని వేల మంది రోజుకి దర్శనం చేసుకుంటుంటారు. అంటే ఎన్ని కుంభకోణాల మహిమ. ఇది వాస్తవం కాదా? గంధపు చెక్కులను కొట్టుకుంటూ వెళ్ళిపోయి అడవిని మొత్తం నిర్వీర్యం చేసింది మీరు కాదా? ఆ వన్యప్రాణులు మా జనాల్లోకి వచ్చాయంటే అది మీరు కాదా? దానికి మళ్ళీ ఒక కర్ర ఇచ్చి 300 రూపాయలు వసూలు చేయడం మీరు కాదా? మరి అన్నింటికి ఎక్కడ అకౌంట్స్ ఉన్నాయా? మీరు అకౌంట్లో వచ్చి రూమ్ ఇస్తారు, రూమ్లో వచ్చి అమౌంట్ ఇస్తారు, మళ్ళీ డిపాజిట్ చేయమంటారు, 4 రోజులతో డిపాజిట్ వస్తుంటారు. ఆ డిపాజిట్ రాదు, ఆ డిపాజిట్ డబ్బులు ఆల్రెడీ కుంభకోణమే. ఇలాంటివన్నీ ఎంతమంది ఇన్ని లక్షల మందిని మీరు ప్రజల్ని దేవుడు ఆశ చూపి మీరు దోచుకున్నారు అని అడుగుతున్నాను. ఇవన్నీ రోజారెడ్డి గారికి తెలియదా? మా దగ్గరే ఉంటారు కదా, చిత్తూరు జిల్లా నగిరి పక్కనే కదా. అడవి ఎక్కడుందో, శేషాచలం అడవి ఎక్కడుందో, ఆ అడవి నుంచి వన్యప్రాణులు ఎందుకు వస్తున్నాయో, ఆ నటకదారులు ఎందుకు వస్తున్నాయో, ఆ అడవి ఏమైంది, అలాగే కర్ర ఇవ్వడం ఏంటి, ఆ కర్రతో మనం పుల్లుని కొట్టగలమా లేదా, అవన్నీ మనం చేయగలమా లేదా? ఈ ధర్మారెడ్డి గారికి, మన విజయ్ కుమార్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, రోజారెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నాం. కనుక వాళ్ళు అక్కడ దేవుడి మీద భక్తితో కాదు,
అలాగని ఏ దేవుడి మీద భక్తి లేదు వాళ్ళకి డబ్బు మీదే భక్తి ఉంది. డబ్బు కుర్చీ అంత తప్ప ఇంకోటి భక్తి లేదు. దయచేసి మన వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం, మన అంతగా మాట్లాడుకోవడం వేస్ట్. రోజా గారికి అన్నీ తెలుసుంటే ఆమె ఎందుకు ఓడిపోతుంది? ఆమె ఎందుకు ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆమె గొయ్యి తీసుకుంటుంది? ఈవెన్ అలా కామెంట్స్ చేసి కూడా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. ఏంటంటే ఇంద్రకీలాద్రిలో చంద్రబాబు నాయుడు గారు క్షుద్ర పూజలు చేశారని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చేసిందేమో మరి. చంద్రబాబు నాయుడు గారికి అంత పూజ చేసి అంత ఆలోచన లేదు, అంత అవకాశం లేదు, అంత అవసరం లేదు. ఆయన ప్రజలను ఎలా చూసుకోవాలి, అమరావతి ఎలా డెవలప్ చేయాలి, పోలవరం ఎలా డెవలప్ చేయాలి, విశాఖపట్నం ఎలా మొత్తం కారిడార్ ఎలా రెడీ చేయాలి, అవన్నీ ఎలా వరదల్లో ఉన్న వాళ్ళు అందరినీ ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు మొత్తం టోటల్గా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎలాగివ్వాలి, వాళ్ళు బళ్ళు లేని వాళ్ళకి బళ్ళుకి ఏ విధంగా సాయం చేయాలో ఆలోచించుకుంటున్నారు తప్ప దేవుడి దర్శనానికి వెళ్ళి ఉంటారు. పొరపాటున ఆమె రాత్రి కళ్ళలో శుద్రపూజలు ఆమె చేసి ఉంటుంది, ఆమె గుర్తొచ్చి ఉంటుంది. కనుక మనం ఆమె కోసం మనం పెద్దగా చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడేంత అర్హత కానీ రైట్ కానీ ఆమెకు లేదు. కాబట్టి దానికోసం డిస్కస్ చేయడం వేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.